అంతేకాదు మరొక చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఉంది. ఏంటంటే ఆదాము, అదేవిధంగా ఏబేలు, వీరిరువురు చనిపోయినప్పుడు ఆ సమయంలో అక్కడ దానికి కావలసినటువంటి విషయంలో వారికి కావలసిన దేవుని యొక్క చిత్తము నెరవేర్చబడే విధంగా, ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం కదా, మట్టికి మట్టిగా, దుమ్ముకు దుమ్ముగా, ధూళికి ధూళిగా అప్పగించబడాలి అంటే వాక్యము అక్కడ నెరవేర్చబడే విధంగా జరపటాన్ని మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇద్రాస్ 2 భాగంలో మనం చూసినట్లయితే ఎజ్రాను నడిపించడంలో కూడా ప్రాధాన్యత పోషించినట్టు మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు నోవహుకు కూడా కొన్ని విషయాలు బయలుపరిచినట్టు మనకు చాలా క్లియర్గా చెప్పబట్టాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంటే వీటినన్నిటినీ కూడా కొంతవరకు కుదించి పుస్తకం, అంటే ఇప్పుడు మన బైబిల్ ప్రతి ఒక్కళ్ళు మాట్లాడిన మాటలన్నీ కూడా రాయాలంటే బైబిల్లో సరిపోవు కనుక కొంతమందిని కుదించడం జరిగింది. ఆ కుదించిన వాళ్ళలో ఆ ఉరియేల్ అనేటువంటి దేవదూతను కూడా, ఆర్చ్ ఏంజిల్ అనేటువంటి ఈ దేవదూతను కూడా దూరంగా పెట్టడాన్ని మనం చూస్తున్నాం. బట్ ఒకటి మాత్రం చాలా క్లియర్గా, ఈ ఉరియేల్కు ఉన్నటువంటి ఒక నామకరణం ఏంటంటే ఫైర్ ఆఫ్ గాడ్, అంతేకాకుండా రెండవది ఏంటంటే లైట్ ఆఫ్ గాడ్.